సైగతో సైన్యం నడిపించే వాడిపై సిగ్గొచ్చి బాలెనోలమ్మో. బల్లెం పాకుతో పువ్వుల బాణాలపై గెలిచేదెట్టాగో ఏమో. సవాలే అయ్యో అయ్యో ఇదేం సవారీ, హొయ్యారే అయ్యో భయం కదా దారి. వలపు మలుపు తిరిగినప్పుడు సొగసు మడుగు ఎదురు పడితే కదలడమిక రథముల తరమా. హలో తారక్ సార్, మీరు మరీ అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి. మనం 4 గోడల మధ్య లేము, 4 మధ్యలో ఉన్నాం. నాకు నలుగురిలో ఉన్నా, 400 మందిలో ఉన్నా, 4000 మందిలో ఉన్నా అవసరం లేదు. నా ఎదురుగా నా నీలవేణి ఉందిగా, అది చాలు. అయ్యో తారక్ సార్, చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా లేదా? చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే మన సంతోషాలు కోల్పోవాల్సి వస్తుంది నీలవేణి. కనీసం వాళ్ళ కళ్ళల్లోనూ నీళ్ళల్లోనూ పడకుండా అయినా జాగ్రత్త పడాలి కదా. మనం వాళ్ళ కంట్లోనూ నోట్లోనూ పడకపోయినా వాళ్ళ దృష్టి ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది. వాళ్ళ మాట తీరు ఎప్పుడూ మనుషుల్ని బాధ పెట్టేలాగే ఉంటుంది. అందుకే జనాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. మీరు పట్టించుకోకపోవచ్చు, నేను పట్టించుకుంటాను బాబు. నన్ను వెళ్ళనివ్వండి తారక్ సార్. ఒక్క నిమిషం. ఇందాక నీ కుడి కన్ను అదురుతుంది అన్నావుగా, ఏదో కీడు జరగబోతుందని భయపడ్డావు కదా. ఇప్పుడు చూడు, ఎక్కడ కీడు జరిగింది? అందరూ ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారు, ఎంత ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నారు చూస్తూనే ఉన్నావు కదా. మీరు చెప్పింది నిజమే అనుకోండి, కానీ మా కుడి కన్ను అదరడం వెనుక కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. అలా ఏమీ ఉండదు నిలవేణి. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయకుండా వదిలేస్తున్నావు. ఇప్పటికైనా నీ కుడికన్ను అదరడానికి కీడు జరగడానికి సంబంధం ఉండదని తెలుసుకో. అదేం లేదు తారక్ సార్, ఇక్కడ ఆ మావోళ్ళమ్మ తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది. అందుకే నాకు కూడా కుడి కన్ను అదిరింది. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగట్లేదని రుజువైంది కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎంజాయ్ చెయ్యి నిలవేణి, ఎంజాయ్ చెయ్యి. తారక్ సార్, సరే. చిన్నయ్య గారు, నేను కూడా మీకు రంగులు పూయొచ్చా? సంగతి సరే గాని ఆ రంగుల సంగతి ఏం చేయమంటారు?